పరవాడలో కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వద్ద ఇన్సిరేషన్ పద్ధతిలో భారీగా గంజాయి ధ్వంసం చేసిన పోలీసులు. అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి 783 కేసులకు సంబంధించి 52,336.614 కిలోల గంజాయి మరియు 142.187 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ ధ్వంసం. అల్లూరి సీతారామరాజు జిల్లా 451 కేసులకు సంబంధించి 35,268.374 కిలోలు, అనకాపల్లి జిల్లాకు సంబంధించి 332 కేసులకు 17,068.240 కిలోల గంజాయి ధ్వంసం చేసిన పోలీసులు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం కేవలం శిక్షలకే పరిమితం కాకుండా బాధితులకు పునరావాసం కల్పిస్తుందన్నారు. గంజాయి సాగు మాన్పించి 29,840 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయించేలా 1.59 కోట్ల మొక్కలను పంపిణీ చేశామన్నారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు. గంజాయి సమాచారం కోసం 1972 ఈగల్ టోల్ ఫ్రీ లేదా 1933 నంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు. రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఒకవేళ వస్తే వాటిని వెంటనే పట్టుకునేటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. దాంతోపాటు కన్జంప్షన్ వైపు ఎవరైతే ఈ గంజాయిని ఎప్పటికప్పుడు వాళ్ళు గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారో వారిపైన ఎప్పటికప్పుడు నిరంతర నిఘా, డ్రోన్ల ద్వారానే కాకుండా మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా నిఘా పెట్టి ఇప్పటివరకు దాదాపుగా 460 మందిని మనం ఐడెంటిఫై చేసి దానిలో 250 మంది వరకు ఈ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా వాళ్ళని పంపించడం జరిగింది. దానిలో చాలా మంది డీ అడిక్షన్ సెంటర్స్ పోయి వచ్చిన తర్వాత వారు నార్మల్గా అయ్యి వారి కుటుంబ సభ్యులతో మమేకం అవడం కూడా జరుగుతుంది. సో ఈ యాక్టివిటీని భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఇప్పటికి కూడా గంజాయి తాగుతున్నామని తెలిస్తే కుటుంబ సభ్యులు కూడా ఎంతో నామోషిపడడం, ఆ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అందరూ కూడా ఒక కోర్స్ ని స్పెసిఫిక్ గా వారికి ఆర్గనైజ్ చేసి పీజీ డిప్లొమా కోర్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా అధికారులు ఒక ధైర్యాన్ని నింపడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడం, ప్రొసీజర్ లో జరుగుతున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఆపుకుని వారందరికీ కన్విక్షన్ వచ్చేటువంటి విధంగా వారి ఇన్వెస్టిగేషన్ ని వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా మనకి లాస్ట్ 1.5 year లో చూస్తే 65 కేసెస్ లో దాదాపుగా 95 మంది పైన మనకి శిక్షలు పడటం జరిగింది. ఈ శిక్షలు కూడా 25 పైచుల కేసుల్లో 25 సంవత్సరాల పైన శిక్ష పడినటువంటి కేసులు కూడా మనకి దీంట్లో ఉన్నాయి. సో దీంతో పాటు మన రేంజ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి హాట్ స్పాట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా నిఘా, అదేవిధంగా డ్రోన్స్ నిఘా కూడా ఉండేటట్లు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నాం. దాంతోపాటు బోర్డర్లో కూడా మనకు దాదాపుగా 33 డ్రోన్లతో మనం గంజాయి సాగుని సర్వే చేయడమే కాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి ఆ రూట్స్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు నిరంతరం గస్తీ చేస్తూ అక్కడి నుంచి అందరూ కూడా ఆ బిడియాన్ని వదిలి వారికి ఉన్నటువంటి సమస్యని గుర్తించి ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి విధంగా వారిని ప్రోత్సహించడం, కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ తమకి ఇబ్బంది కలుగుతుంది, పరువు పోతుంది అనేటువంటి ఆలోచన లేకుండా వారి పిల్లలు, అదేవిధంగా వారి కుటుంబంలో ఎవరైనా కనుక ఈ గంజాయి అడిక్షన్ అయితే దాని నుంచి వారికి విముక్తి కల్పించేటువంటి విధంగా ఈ డీ అడిక్షన్ సెంటర్లో వారిని చేర్పించడానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు మనం చూస్తే టెక్నాలజీ పరంగా డ్రోన్లు వాడటమే కాకుండా టెక్నాలజీకి సంబంధించి ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి నాట్ గ్రిడ్ కానీ, నిదాన్ కానీ, క్లోజ్ అప్లికేషన్స్ అని ఇట్లా
అనేక రకాలైనటువంటి ఈ అప్లికేషన్స్ అన్నింటిని కూడా వాడుకొని ఇప్పటి వరకు మా దృష్టిలో లేకుండా పరారీలో ఉన్నటువంటి అనేక మంది ఈ గంజాయి స్మగ్లర్స్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 24 అంతర్రాష్ట్ర బృందాలు, వీళ్ళ మాఫియా అనొచ్చు మనము, గ్యాంగ్స్, వీళ్ళని అరెస్ట్ చేసి ఒక 125 మెంబర్స్ ని ఆ 24 ఉన్నటువంటి గ్యాంగ్ లో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరూ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద స్మగ్లర్స్ ని, వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతటిని కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. దీనిలో మన పోయిన ఒక సంవత్సర కాలంలో చూస్తే దాదాపుగా 940 కేసులకు సంబంధించి 72,850 కేజీల గంజాయిని మనం పోయిన సంవత్సరం డిస్టర్బ్ చేశాం. ఇప్పుడు